ఇక్కడికి వచ్చిన కంపెనీ ప్రతినిధులకి, మా తోటి సిబ్బందికి, అలాగే ఏపీఎస్ఎస్డిసి ఆర్గనైజర్స్ కి అండ్ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి తమ కెరీర్ ని నిర్మించుకుందుకు వచ్చిన విద్యార్థులందరికీ కూడా పొద్దుటూరు పాలిటెక్నిక్ తరఫున సుస్వాగతం. ఈరోజు కార్యక్రమం మీకు అందరికీ తెలిసిందే. జాబ్ మేళాలో భాగంగా ఏపీఎస్ఎస్డిసి ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఈ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రోజుల్లో దాని గురించి చెప్పవలసిన అవసరం లేదు. వన్స్ మనం ఏదైనా క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేసి సమాజంలో సొసైటీలో ఎంటర్ అయ్యి మనకి తగిన ఉపాధి వెతుక్కోవాలంటే చాలా కష్టమైన పని. అటువంటిది మీరు ఈ పాటికి ఆల్రెడీ కొంత ఫేస్ చేసి ఉంటారు. కూడా అవసరాలు ఉంటాయి, మ్యాన్ పవర్ అవసరాలు, కానీ తగిన వ్యక్తి లేదా వ్యక్తులు దొరకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. అలాగే ఇన్స్టిట్యూట్స్ లైక్ ఈ పాలిటెక్నిక్ కానీ లేక ఎస్ఎస్సిసి ఆర్గనైజేషన్ కానీ ముందుగా ఈ జాబ్ మేళాని నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ వారికి మా కళాశాల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాము మా కాలేజీలో కూడా జరగడము మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంటుంది. నేను కూడా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ పెట్టామన్న ఒక సంతృప్తి కూడా మాకు కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే కనుక చాలా కంపెనీస్ వచ్చాయి, దాదాపు 14 కంపెనీలు ఉన్నాయి. అన్ని పెద్ద పెద్ద కంపెనీస్. ఇందులో కూడాను డిఫరెంట్ డిసిప్లిన్స్ వాళ్ళు ఉంటారు. అంటే ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు, చాలా మంది అన్ని రకాల డిసిప్లిన్ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరికి ఏం కావాలో ఈ ఎలిజిబిలిటీ బట్టి అందరికీ అనేక కంపెనీలు ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ కంపెనీస్ లో మీరు పార్టిసిపేట్ అయ్యి మీ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు జాబ్ అని. జనరల్గా ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మనం కాల్లో అడిగేలాగా డిఫరెంట్ కంపెనీస్కి వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం వస్తే కనుక అదే మంచిదేమో అనుకుంటాము. మన దగ్గరకు వచ్చింది అది పెద్దగా ఉండదేమో, వీళ్ళకు ఎక్కడ దొరక మా దగ్గరకు వచ్చారేమో అన్న ఒక కల్పనలో మనం ఉంటాం. అలా కాదండి, ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఈ విధంగా ఉంది.